అని అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు వచ్చినటువంటి మాట కాదు. 2023లోనే మేము మహిళా బిల్లుకి వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతుని ప్రకటించింది పార్లమెంట్ లో. మీరు అది గమనంలోకి తీసుకోవాలి. ఆ రోజు ఏదైతే డీలిమిటేషన్ కింద 2011లో జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయమని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ, అటు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కానీ, టీడీపీ పార్టీ కానీ కోరడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్పారు, 2027లో జనాభా లెక్కలను తీసుకొని దాని ప్రాతిపదికన మేము నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది చేయడం జరుగుతుంది. దాని తర్వాత 2029లో ఆ నిర్మించినటువంటి నియోజకవర్గాల మేరకు ఎలక్షన్స్ కి వెళ్ళడం జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే చెప్పింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు వాటికి సంబంధించినటువంటి జియోగ్రఫికల్ గా కానీ, లేకపోతే జనాభా లెక్కల ప్రకారం కానీ అప్పుడు డీలిమిటేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. పోనీ అది చెయ్యలేదు. 2014లో చేయలేదు, అదేవిధంగా 2019లోనూ చేయలేదు. 2023కి వచ్చేవాటికి ఈ మహిళా బిల్లు సందర్భంలోనే ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు టీడీపీ గవర్నమెంట్, టీడీపీ గాని జనసేన గాని ఎన్డీఏలో భాగస్వాములు కాదు. కానీ ఆ రోజు మహిళా బిల్లుకి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఆ రోజు నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రస్తావించడం జరిగింది. కానీ ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఆ రోజు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది చేయకుండా ఎన్నికలకు వెళ్ళిపోయి, ఈ రోజు 2027లో మేము జనగణన చేసి దాని ఆధారంగా మేము పునర్విభజన చేస్తాము అని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజు బుల్డోజ్ చేస్తుంది. మహిళా బిల్లును చాకుగా చెప్పుకొని ఈ రోజు నియోజకవర్గాల పునర్విభజనని ఈ రోజు బుల్డోజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తుంది. ఇంత ముఖ్యమైనటువంటి బిల్స్ ఉన్నప్పుడు దేశంలో ఏ పార్టీ కూడా మహిళా బిల్లుకి వ్యతిరేకం కాదు అనేటువంటిది తెలుసు. కేంద్రానికి తెలుసు, అన్ని రాజకీయ పార్టీలకి కూడా తెలుసు. కానీ మహిళా బిల్లుని ముందు పెట్టి ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటి బిల్లుని సరైనటువంటి చర్చ జరగకుండా, సరైనటువంటి ప్రతిపక్షాల నుంచి సరైనటువంటి సలహాలు గాని, సరైనటువంటి చర్చ గాని, వాళ్ళ అభిప్రాయాలు గాని తీసుకోకుండా బుల్డోజ్ చేసి